ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలి, S25 ప్లస్ లేకుంటే iPhone 17 అని, ఈ వీడియో మీకోసమే. నేనైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఈ పాయింట్స్ ద్వారా మీరైతే అనలైజ్ చేసుకోవచ్చు ఏ మొబైల్ ఫోన్ తీసుకోవాలి అని. ఫస్ట్ కెమెరా అండ్ వీడియో పరంగా చూసుకున్నట్లయితే iPhone 17 క్లియర్గా అయితే విన్ అవుతుంది అనమాట ఇక్కడ. అండ్ చాలా బాగుంటాయి ఫోటోస్ అండ్ వీడియోస్ S25 ప్లస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. సెకండ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ పరంగా దీంట్లో S25 ప్లస్ క్లియర్గా అయితే విన్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ వైస్ చూసుకున్నా కూడా S25 ప్లస్ అయితే విన్ అవుతుంది iPhone 17 తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాంగ్ టర్మ్ యూజబిలిటీ. లెట్స్ సే మీరు మొబైల్ ఫోన్ ని ఒక 5 ఇయర్స్ లేకుంటే 7 ఇయర్స్ యూస్ చేస్తున్నారు అంటే iPhone 17 మీకు చాలా బెటర్గా అయితే ఏజ్ అవుతుంది అనమాట S25 ప్లస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఈవెన్ యాపిల్లో ఐఫోన్స్లో అప్డేట్స్ క్వాలిటీగా అయితే వస్తాయి ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సింపుల్ అండ్ షార్ట్గా చెప్పాలంటే ఒకవేళ మీకు వీడియోస్ పరంగానే మొబైల్ ఫోన్ కావాలి, అది కూడా లాంగ్ టర్మ్ వర్క్ కావాలి అంటే iPhone 17 మీకు బెస్ట్ చాయిస్ అనమాట. లేదు మాకు మంచి బ్యాటరీ బ్యాకప్ రావాలి, అలాగే మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, మల్టీ టాస్కింగ్ కూడా ఉండాలి అంటే మీకు ఆండ్రాయిడ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇవే కాకుండా మరికొన్ని ఆప్షన్స్ కూడా అయితే మీరు చెక్ చేసుకోవాలన్నమాట. లైక్ ఎకో సిస్టమ్ ఏ విధంగా ఉంది మీరు యూస్ చేస్తున్న సినారియోలో, తర్వాత అప్లికేషన్ సపోర్ట్ ఉందా లేదా, తర్వాత ఒకవేళ రిపేర్ కాస్ట్ వస్తే మీరు బేర్ చేయగలరా లేదా అని కూడా. ఒకవేళ నేను కనుక చూస్ చేసుకోవాలి రెండు మొబైల్ ఫోన్స్లో అంటే నేను డెఫినెట్గా S25 ప్లస్ అయితే చూస్ చేసుకుంటాను iPhone 17తో. నా వర్క్ ఫ్లోకి S25 ప్లస్ బాగా అయితే సెట్ అవుతుంది. కింద కామెంట్ చేయండి మీరు ఏది చూస్ చేసుకుంటారు ఈ రెండు మొబైల్ ఫోన్స్లో అని.